ఈరోజు నా నాచే రచింపబడిన చిగిర్చిన జ్ఞాపకాలు అనే పుస్తకం సందర్భంగా కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ పుస్తకం దాదాపు నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన కొన్ని అద్భుత సంఘటనలు అందులో నేను కూర్చి పుస్తక రూపంలో తీసుకొచ్చాను. నేను యాక్చువల్గా ఇండియాలో పుట్టలేదు, నేను నైజాం సంస్థానంలో పుట్టాను. నేను 1942లో పుట్టాను. అప్పుడు రిజాకారులు మా ఊరు వచ్చేస్తే మేము ఎట్లా ఆంధ్రాకి పారిపోయాం, ఆంధ్రులు మమ్మల్ని ఎట్లా ఆదరించారు ఏంటో కూడా వివరంగా రాశాను. అప్పుడు సిక్ మిలిటరీ కానీ లేకపోతే మలబార్ పోలీస్ కానీ ఏ విధంగా వచ్చేసి మమ్మల్ని అంత రక్షించారో అదంతా విపులంగా రాశాను ఆ పుస్తకంలో. ఇదిగాక ఎన్టీ రామారావు గారు ఆయన పరిపాలన, ఆయనతో నాకున్న పరిచయాలతో కొన్ని విషయాలు కూడా రాశాను ఆయన. అదిగాక మొరార్జీ దేశాయ్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఇండియాగా ఉన్నప్పుడు ఆయన భద్రాచలం వస్తే చిత్రకూట మండపంకు ఆయనతో ఫౌండేషన్ స్టోన్ వేయించి భద్రాచలం శిఖరం పైదాకా ఆయన్ని నేనే నా చేతులతో ఎక్కించాను. అక్కడ రామదాస్ గారి టైం నుంచి వస్తున్న సుదర్శన చక్రానికి ఈయనతో కూడా అర్చకులను పెట్టి పూజ చేసి సంప్రోషణ చేయించాను. ఆ ఉదంతం కూడా అందులో రాశాను. తర్వాత భద్రాచలం యొక్క కాంట్రవర్సీ కల్లూరు చంద్రబాబు గారి టైంలో జరిగింది కూడా రాశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ పొలిటికల్ లీడర్స్ దేవాలయాలు ముట్టుకోకూడదు. నేను ఇప్పుడు చెప్తాను, నేను కూడా రాశాను. ఆంధ్రాకి దేవాలయాలు ముట్టుకుంటే వాళ్ళు కాలిపోతారు. నా దృష్టాంతం కల్లూరు చంద్రబాబు గారిని చూశాను, యాదగిరిగుట్టలో మా కేసీఆర్ గారిని కూడా చూశాను యాదగిరిగుట్ట ముట్టుకొని. అట్లనే రామాలయం ముట్టుకొని మోడీ గారు మొన్న మెజార్టీ కోల్పోవటం కూడా చూశాను. ఈ దేవాలయంలో వీళ్ళంతా దేవాలయానికి సహాయం చేయాలి, ఆర్థిక సహాయం చేయాలి, వాటికి కావాల్సిన వసతులు అవన్నీ ఏర్పాటు చేయాలి తప్ప మనం వెళ్ళి లోపలికి వెళ్ళేసి దేవుడిని ముట్టుకోవటం, ప్రార్థన చేయటం ఇదంతా చేస్తే ఏమవుతుందంటే అది చాలా రివర్స్ కొడుతుంది. ఎందుకంటే దేవాలయంలో విగ్రహాల కింద యంత్రాలు ఉంటాయి, బీజాక్షరాలతో రాసిన రాగి యంత్రాలు ఉంటాయి. ఆ రాగి యంత్రాలు పెట్టాకనే ఆ విగ్రహాలకి పవర్ వస్తుంది. ఆ పవర్ వచ్చాక ఆ విగ్రహాలకి ఎక్కడో రాళ్ళు పడున్న రాళ్ళని చెక్కి వచ్చి విగ్రహం పెడితే అది దేవుడు కాదు, ఆ యంత్రమయం వల్లనే దేవుడు అవుతాడు. వీళ్ళు ముట్టుకొని చేతులు కావాల్సి నేను చెప్పాను కూడా. యాదగిరిగుట్ట ముట్టుకున్నప్పుడు ఈయనకి, అక్కడ రామాలయం ముట్టుకున్నప్పుడు ఆయనకి, వీళ్ళు చాలా దెబ్బతింటారని చెప్పాను మా ఫ్రెండ్స్, నా చుట్టూ ఉన్న వాళ్ళతో. నాకు అదే అనిపించింది. నేను ఆంధ్రజ్యోతికి కూడా రాసి పంపించాను. ఆయన బడిపెట్టి అది పబ్లిక్ చేయలేదు. కానీ ఇప్పుడు మోడీ గారి పరిస్థితి కూడా వీళ్ళు గర్భాలయంలోకి వెళ్ళి కోట్లు గీట్లు వేసుకొని రాముడికి ప్రాణప్రతిష్ఠ చేస్తే చేసేవాడే చేయాలి, అందరు చేయటం లేదు. దానికి ఒక ప్రొసీజర్ అంతా ఉంటుంది. అది నేను కాంట్రవర్సీ అంటాం కాదు, కానీ చాలామందిని చూశాను. కల్లూరు చంద్రమౌళి గారు, తర్వాత ఇంకో ఆయన భద్రాచలంలో కూడా ఆ విధంగా చూసేసి వాళ్ళు మొత్తం క్యారియర్ అంతా నాశనం చేసుకున్నారు. టెంపుల్స్లో మనం పోకూడదండి, వాటికి ఒక విధమైన ప్రాణం ఉంటుంది, ప్రాణప్రతిష్ఠ ఉంటుంది, ఆ బీజాక్షరాలకు ఒక విలువ ఉంటుంది. నేను నా కళతో చూశాను. ఇంకో విషయం మీకు ఎందుకు చెప్తున్నంటే, అల్లూరి సీతారామరాజు గారు ఆ రోజుల్లో ఈ ఇంగ్లీష్ వాళ్ళతో కోమింగ్ జరుగుతున్నప్పుడు భద్రాచలం దగ్గర పర్ణశాలకు వచ్చి 6 నెలలు ఉన్నాడు. 6 నెలలు ఉండి 6 నెలలు ఆయన ఏం చేశాడంటే ఒక రాగిరేఖ మీద బీజాక్షరాలు రాసి దాన్ని పూజలో ఉంచి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు రాముడు విగ్రహం కింద ఉంచాడు. నేను అక్కడ భద్రాచల పర్ణశాల పడిపోయినప్పుడు తిరిగి కట్టించాను, అది కూడా పుస్తకం రాశాను. అప్పుడు అక్కడ అర్చకుడు 80 సంవత్సరాలు అర్చకుడు నాకు చెప్పాడు. నా చిన్నప్పుడు నాకు 10 years ఉన్నప్పుడు అల్లూరి సీతారామరాజు వచ్చి మా ఇంట్లో కొన్ని రోజులు షెల్టర్ తీసుకున్నాడు. ఈ యంత్రం ఆయన పెట్టిందే, ఆ యంత్రాలు కొన్ని తీసి బయటికి తీసాం, ఈ యంత్రం ఆయన పెట్టింది అని చెప్పాడు. ఆ యంత్రాలకి ఎంత పవర్ ఉంటుందంటే ఆ బీజాక్షరాలకి, ఒక ఆఫీసరు, మీకు ఒకటే ఉదాహరణ, ఒక ఆఫీసరు గవర్నమెంట్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్తేనే ఆ కుర్చీలో కూర్చుంటే వాడికి విలువ, ఏ ఆర్డర్ లేకుండా ఆ కుర్చీలో కూర్చుంటే వాడికి విలువ లేదు. ఆ ఆర్డరే బీజాక్షరాలు, ప్రాణప్రతిష్ఠ. ఇదే సింపుల్. ఇది ఇప్పుడు ఆ ఆఫీసర్ అంతా అడ్మినిస్ట్రేషన్ చేసి రిటైర్ అయ్యి మళ్ళీ ఆ కుర్చీలో కూర్చుంటే ఎవడు అతను మాట్లాడిండు. అది దానికి నా అనుభవంలో తెలుసున్న మాట. అది ఎన్టీ రామారావు గారి టైంలో
నా ఫ్రెండ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని కిడ్నాప్ చేశారు నక్సలైట్స్, చేసేసి అడవిలో తీసుకుపోయారు. ఆయన చేసిన పాపం ఏం లేదు, ఒక వర్కర్స్ ఇన్స్పెక్షన్ కోసం వెళ్ళాడు కామారెడ్డి దగ్గర. ఆయన తెలీదు. అంత మార్నింగు ఇద్దరు నక్సలైట్స్ అక్కడ కింద మోటబావిలో దిగి స్నానం చేస్తుంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ మీద లక్షల రూపాయలు వాళ్ళ మీద అప్పుడు ఇది ఉండింది, ప్రైజ్ ఉండింది. వాళ్ళని పట్టుకున్నాక ఏమైందంటే అలజడి జరిగింది, పెద్ద అలజడి ఆ ఊర్లో. జరిగాక వాళ్ళని తీసుకొచ్చి బికనూరు పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామనరస గారు తెలియకుండా ఆ ఊరు వెళ్ళాడు. ఆ ఊరు వెళ్ళి ఆయన వాటర్ ట్యాంక్ అది అంతా ఇన్స్పెక్ట్ చేసి కింద దిగటంతోనే ఒక 12 ఏళ్ళ అమ్మాయి గన్ పట్టుకొచ్చేసి గన్ చూపించి మీరు అటుగా ఇటురండి అని తీసింది. అడవులో తీసిపోయారు. తీసిపోయాక నాకు నిజామాబాద్లో ఉన్నప్పుడు ఈ విషయం తెలిసింది. అతన్ని నడిపించడానికి నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తే మీనా అని ఎస్పీ ఉండేవాడు, ఆయన కలవమంటే ఆయన కలిశాను, అక్కడే ఉన్నాడు. ఆ మీనా గారు ఒకటే విషయం నాకు చెప్పాడు, ప్రకాశం గారు ఓకే మీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామనాథ్ సాయి ఆయన డ్యూటీ చేయడానికి వెళ్ళాడు, ఆయన పట్టుకుపోయారు, ఆయన నడిపించమని మీరు వచ్చారు. ఈ నక్సలైట్స్ మీద తల మీద ఇంత లక్షల రూపాయలు ఇస్తుంది, వీళ్ళు మాకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఎంతోమంది మా పోలీసులు చాలా వీళ్ళ వలన ఇబ్బంది పడ్డారు, ప్రజలు ఇబ్బంది పడ్డారు, వాళ్ళు దొరక దొరికారు. మీ ఊరి గురించి వీళ్ళని ఇడిపిస్తామా? ఇడిపించాం, ఇతన్ని విడిపించాం. మీరు మీ కోమింగ్ చేసేసి మీ ఎగ్జిక్యూటివ్ని మేము విడిపిస్తాం పోమన్నారు. చెప్పి ఒక్క మిస్టర్ సార్, అప్పుడు ఈ కోమింగ్ చేస్తాడన్న భయంతో నేనేం చేస్తాను, నైట్ మా మిస్సెస్కి ఫోన్ చేశాను. కోమింగ్ చేస్తే ఆయన చంపేస్తామని వాళ్ళు లెటర్ రాసి పెట్టారు. కోమింగ్ జరిగితే ఈ ఆఫీసర్ని చంపేస్తామని లెటర్ రాసి వాళ్ళు అక్కడ డబ్బాలో పెట్టారు. కోమింగ్ చేస్తే ఆయన చంపేస్తానని భయంతో ఆయన కోమింగ్ తప్పనిసరి అని చెప్తున్నాడు. అప్పుడు నేను ఇక్కడ ఫోన్ చేసి మా ఆవిడని అతని తల్లిదండ్రుల్ని ఆయన కూతున్న వాళ్ళని తీసుకెళ్ళి గండిపేట నుంచి 5 ఆయన ఆబిడ్స్ వస్తాడు, ఇక్కడ ఆబిడ్స్ రెసిడెన్స్కి కాళ్ళ మీద పడేయమన్నాను. అప్పుడు ఎన్టీ రామారావు కాళ్ళ మీద తీసుకొచ్చి పడేశారు. తల్లి తండ్రి అలా పడ్డారు. ఆయనకి అర్థం కాక ఏంటి అని అడిగితే రామచంద్ర ప్రసాద్ అని పిఏ చెప్పాడు ఇది అని. ఆయన వెంటనే నిజామాబాద్ కలెక్టర్ గారిని ఎస్పీకి ఫోన్ చేసి ముందు ఆయన ఇడిపెట్టండి ఆఫీసర్ అని చెప్పాడు. వీళ్ళని కూడా ఇడిపెట్టమన్నాడు. ఆ ఉదంతం అంతా రాశారు, పేపర్లో వచ్చింది. మొరార్జీ దేశాయ్ గారు 29 ఫిబ్రవరిలో పుట్టాడు, లీఫ్ ఇయర్లో పుట్టాడు. 4 సంవత్సరాలకు ఒకసారి ఆయన జన్మదినం వస్తుంది. ఈ 2024లో ఆయనది 18వ బర్త్డే. మా దగ్గరికి వచ్చినప్పుడు 18th బర్త్డే అయింది, భద్రాచలం వచ్చినప్పుడు. అరే ఈయన గురించి ఎందుకు రాయకూడదని రాశారు. రాస్తే మొత్తం ఉదంతం అంతా వచ్చింది. ఈ విధంగా ఇవన్నీ నాకు తెలిసిన ఉదంతాలు ఎందుకు రాయకూడదు. నేను ఆ రోజుల్లో సంజీవ్ రెడ్డి గారు నా చేతులతో భోజనం పెట్టాను. నేను నా తర్వాత నా పిల్లలు ప్రజలు వీళ్ళంతా చూసుకుంటారు. మరి 1000 చంద్రుల సందర్శన చేసినటువంటి ప్రకాశం గారు ధన్యజీవి. వారు ఈరోజు రచించినటువంటి పుస్తకాన్ని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం అనేటటువంటిది నా అదృష్టంగా భావిస్తాను. అది పూర్వజన్మ సుకృతం కూడా. మరి చిరు జ్ఞాపకాలు అంటే చిగురించే జ్ఞాపకాలు అనేటటువంటి ఒక శీర్షికతో ఈ పుస్తకం రాయటం జరిగింది. తన జ్ఞాపకాలను నెమరేసుకుంటేనే మరి నేటి తరానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినటువంటి ప్రకాశం గారు అభినందనీయులు. అట్లాగే ఆయన రాస్తున్నటువంటి దేవాలయాల మీద ఏవైతే వ్యాసాలు ఉన్నాయో ఆ వ్యాసాలను కూడా సంగ్రహపరిచి సంక్షిప్తంగా మరి వాటిని సంకలనం చేసి ఒక మంచి పుస్తక రూపంలో తీసుకురావాలని చెప్పేసి ప్రకాశం గారికి సూచిస్తున్నాడు. ఈరోజు మేము అందరం కూడాను ఇక్కడ ఈ తాజ్మహల్ హోటల్లోని పొద్దున్నుంచి కూడాను చాలా ఆనందంగా ఉన్నాము. ఎందుకంటే మా మామగారు రాసిన చిగురించిన జ్ఞాపకాలు అని చెప్పి ఆయన ఆటోబయోగ్రఫీ పుస్తకం యొక్క ఆవిష్కరణ గురించి వచ్చామన్నమాట. సో ఇక్కడ చాలామంది బంధుమిత్రులు అందరూ కూడా వచ్చారు, ఆయన స్నేహితులు వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అసలు ఒక పుస్తకం ఒక మనిషి రాయడం అనేదే చాలా అరుదు ఈ కాలంలోని. అటువంటిది 84 సంవత్సరాలు నిండి ఆయన ఇంత ఉత్సాహంతో 4 నెలల నుంచి అరవిరామంగా ఆయన రాయడం ఈ పుస్తకము, ఆ పుస్తకం ప్రచురింపబడము, ఆయన జ్ఞాపకాలను కూడా చాలా అద్భుతంగా రాశారు. ఆయన ఈజ్ ఎ వెరీ గుడ్ స్టోరీ టెల్లర్. అసలు మా అందరికి కూడా ఎంత ఆనందంగా ఉంది అంటే అరే ఏంటి మేము కేరింతలు కొట్టే సమయం అన్నట్టుగా మాకు అనిపించింది అనమాట. అంత చక్కగా ఆయన రాశారు. సో ఆయన పెద్ద కుమార్తె సురేఖ, ఈమె నా భార్య. సో తను కూడా ఒక 2 వాక్యాలు చెప్తుందన్నమాట. అందరికీ నా నమస్కారం అండి. మా నాన్న నాకు చిన్నప్పటి నుంచి హీరో. మా నాన్న ఒక ఆల్రౌండర్ అండి.
ఈ రంగంలో అనేది లేదు, ప్రతి రంగాల్లో స్పోర్ట్స్ తీసుకుంటే స్పోర్ట్స్, ఇప్పుడు అట్ ప్రెజెంట్ అంటే మా పిల్లల జనరేషన్తో కూడా వాట్సాప్లో ఆయన పంపించే షేర్ చేసే లింక్స్ కానీ ఏది కానీ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఒక రోబో అప్డేట్ అవుతుందో ఎవ్రీడే తనని తాను అప్డేట్ చేసుకుంటారు. తర్వాత నాన్న వచ్చి పొలిటికల్గా కానీ ఏదైనా సరే తన కెరీర్ డెవలప్మెంట్లో అంటే చాలా చిన్న కుగ్రామం నుంచి అశ్వరావుపేట నుంచి ఆయన చాలా దిస్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ డాడీకి, చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన మెయిన్గా ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే పంక్చువాలిటీ. ఈ టైం అంటే ఆ టైంకి వచ్చేస్తారు. సో చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎప్పుడైనా ఒక దెబ్బేస్తుందేమో కానీ మా నాన్న ఎప్పుడూ మమ్మల్ని కొట్టలేదు. తర్వాత మా ఎడ్యుకేషన్ అంతా కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఆయనకి చిన్న చిన్న విలేజెస్లో అది ట్రాన్స్ఫర్ అవుతుంటే హైదరాబాద్లో ఇల్లు కట్టించి అమ్మమ్మ తాతయ్య నుంచి మమ్మల్ని చదివించారు. సో ఐ ఓ ఎ లాట్ టు మై డాడ్. ఎప్పుడు కూడా ఇది కావాలని మా నాన్నని అడిగే అవసరం కూడా ఆయన మాకు తెప్పియలేదు. ప్రతి ఒక్కటి మాకేం కావాలో మాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు ఆయన. సో ప్రతి జన్మకి నాకు ఈ తండ్రి కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఒక వ్యక్తిని కలిసేటప్పుడు ఆ వ్యక్తి ఏ రకంగా మాట్లాడతాడో అనే దాన్ని బట్టే మనం ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఆయన గొప్పతనం ఏంటి అంటే ఆయన్ని కలిసిన ప్రతి వ్యక్తి కూడాను ఆయన ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అంత హాస్యాస్పదంగా చాలా చక్కగా ఆయన వయసుకి తేడా లేకుండా, ఇప్పుడు ఒకళ్ళు చిన్నపిల్లలతో చిన్నపిల్లలా కలిసిపోతారు, ఆయన మధ్య వయస్కులతో మధ్య వయసుల వాళ్ళతో కలిసిపోతారు, పెద్దవాళ్ళతో పెద్ద రకంగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే శైలి అనేది మాత్రం చాలా అద్భుతం. అది చాలా అందరూ కూడా హర్షణీయంగా ఉంటుందన్నమాట. సో అతను ఎల్లప్పుడూ కూడాను ఆయన జీవితాంతం కూడా చాలా హ్యాపీగా ఉంటూ అందరితో పాటు ఆయన ఆనందంగా గడపాలని చెప్పి ఆ భగవంతుడు ఆయనకి అటువంటి కానుక కింద ఆయనకి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మా నాన్నగారు కొప్పుల ప్రకాశం గారు తన జీవితానుభవాలను క్రోడీకరించి చిగురించిన జ్ఞాపకాలు అనే పుస్తకాన్ని మనందరి కోసం తెచ్చారు. ఇది మామూలు ఆటోబయోగ్రఫీ కాదు. ఎందుకంటే చాలామంది ఆటోబయోగ్రఫీ అంటే వాళ్ళ గురించో వాళ్ళ జీవితాల గురించో చెప్పుకుంటారు. ఆయన 1942లో జన్మించారు కనుక ఆయనకి ఇప్పుడు 82 ఏళ్ళు. సో రజాకర్ల టైం నుంచి ఆయన ఎలా ఉండేది ఆ రోజుల్లో, తర్వాత మనకందరికీ మా జనరేషన్కే తెలియదు, ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి అసలు ఏం తెలియదు కనుక వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మేము మా నాన్నగారిని ప్రోత్సహించడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది ముఖ్యమంత్రుల దగ్గర, విద్యాసాగర్ రావు గారు అనే మంత్రి గారి వద్ద, ఇలా చాలామంది వద్ద ఆయన వర్క్ చేసిన అనుభవంతో ఎన్నో కొత్త కొత్త విషయాలు, లైక్ కైలాసగిరి గెస్ట్ హౌస్ ఉంది, గవర్నమెంట్ గెస్ట్ హౌస్, అది ఇన్ టైంలో కట్టినందుకు ఆయనకి ఇప్పటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారి ద్వారా అష్టలక్ష్మి పెద్ద షీల్డ్ ఇచ్చారు. అలా ఆయన జీవితంలో ఎన్నో మైలురాయిలు దాటుకుంటూ మా అందరికీ ఫ్యూచర్ జనరేషన్స్కి కూడా ఆయన ఒక మార్గదర్శకంగా ఉండాలని ఈ పుస్తకాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకానికి ఆయన ధర నిర్ణయించలేదు, ఎందుకంటే ఆయన ఈ పుస్తకాన్ని అమ్మే ఉద్దేశంతో రాయలేదు. ఈ పుస్తకంలోని విషయాలు అందరూ తెలుసుకోవాలి, అప్పటి రోజుల్లో ఎలా ఉన్నాయి, ఎలా జరిగాయి, ఏం జరిగాయి అన్న విషయం గురించి ఆయన అందరికీ ఫ్యూచర్ జనరేషన్స్కి తెలియాలన్న ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని రాశారు. అలాగే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే తనొక్కరు పైకొస్తే కాదు, తన చుట్టాలు తన బంధువులే కాదు, తనకి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి అర్హతను, వారికి టాలెంట్ని బట్టి గవర్నమెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ చేయించడం కానివ్వండి, ఏదైనా విషయంలో వాళ్ళకి హెల్ప్ చేయడం కానివ్వండి, ఎన్నో విషయాలు ఆయన చేశారు. సో ఆయన పిల్లలుగా పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాము. మై గ్రాండ్ ఫాదర్ హెస్ ఆల్వేస్ బీన్ మై ఇన్స్పిరేషన్. అంటే ఎప్పుడూ చిన్నప్పటి నుంచి కూడా ఎలా ఉండాలి అంటే ఆయన చిన్నప్పటి నుంచి చెప్పిన స్టోరీస్ కానీ ఆయన లైక్ ఫేస్ చేసిన చాలా ఉన్నాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అలా చెప్పి హీ ఇన్స్పైర్డ్ మీ అ లాట్ సిన్స్ మై చైల్డ్హుడ్ అండ్ హీస్ ఆల్వేస్ బీన్ దేర్ అండ్ మా అందరికీ హీస్ లైక్ అన్ అమేజింగ్ పర్సన్ ఇన్ అవర్ ఐస్. హీస్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్. This is a very interesting book. It spans across the history of India, pre-independence nunchi present day varaku, and along with the history of India, the memories of my grandfather as well. So it's a very interesting read. నేను సన్నీన్లాండ్ అండి, పేరు కృష్ణ జక్కుల. యాక్చువల్లీ మా మామగారి గురించి చెప్పాలంటే ఆయన రాజకీయంగా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే పర్సన్, టిపికల్ గవర్నమెంట్ ఎంప్లాయీ వీ కెన్ సే. ఎందుకంటే అతని
పాస్ట్లో జరిగిన విషయాలు కానీ ఎన్నెన్నో విషయాలు కానీ అసలు బాగా ఆలోచించి బేసికలీ ఈ వయసులో కూడా ఆయన రాయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. యాక్చువల్లీ 83లో ఆయన స్వహస్రాలతో రాయడం అనేది ఐ థింక్ చాలామంది చేతులు వణుకుతాయి కూడా, బట్ ఈజ్ డిడ్ ఇట్ హిమ్సెల్ఫ్ పర్ఫెక్ట్లీ. అది మేము బుక్గా వచ్చింది. అండ్ చాలా 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 ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఈ బుక్లో రాయడం అనేది చాలా గ్రేటు. ఇది ఈ జనరేషన్ కాదు ఫ్యూచర్ జనరేషన్ అంటే ఫర్దర్గా వచ్చే వాళ్ళకు కూడా కొంత హిస్టరీ ఈ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆంధ్ర పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కొన్ని సిచ్యువేషన్స్ కానీ ఆయన ఫేస్ చేసిన విషయాలన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పాడు. అది మాత్రము ఐ కెన్ సే ఇట్స్ వెరీ వెరీ ప్రౌడ్ టు బీ ఈజ్ సన్నీలా ఐ కెన్ సే. ఓకే, దిస్ ద గుడ్ బుక్. వీలైనంత వరకు ఇది దక్కించుకొని చదవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.